హాయ్ అండి, వెల్కమ్ టు నాని మోరే ఛానల్. సో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనేసి అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే ఇక్కడ నేలపట్టు దగ్గర సూలూరుపేట దగ్గర, అదే నేలపట్టు సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది జరుగుతుంది కదా. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇది ఆ రోజు తీసిండే వీడియో. కొంచెం అయితే పెట్టడానికైతే కొంచెం లేట్ అయితే అయింది, కానీ ఫుల్గా ఎంజాయ్ అనమాట. ఏమి అంటే అది మామూలుగా అయితే అక్టోబర్లో అలా వస్తాయన్నమాట ఆ ఫ్లెమింగోస్ కదా. సో వచ్చిన తర్వాత అక్కడ ఎన్ని వేల ఫ్లెమింగ్స్ పక్షులంతా కూడా ఉంటాయి అంటే అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట, అంతగా వస్తాయి. సో ప్రతి ఏటా ఏమి అంటే కన్నా 3 రోజుల పాటు ఇక్కడ ఏమి అంటే ఫెస్టివల్ అనేది జరుగుతుంది. 3 రోజులు జరుగుతుంది, అది జాన్వరిలో జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా అంతా అయితే బయలుదేరాం. నేను, అన్నయ్య, ఇంకా పిల్లలు, తర్వాత వచ్చి మా ఫ్యామిలీ, ఇంకొక ఫ్యామిలీ, అంతా 3 ఫ్యామిలీస్ అంతా ఒక 2 కార్లలో వెళ్ళాము. అసలు చాలా 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 బాగుందనమాట. ప్రతి ఇయరు జరుగుతుంది. సో ఎవరైనా ఈ ఇయర్ మిస్ అయింటే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళడానికైతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుందో. ఇంకా అక్కడ ఏమి అంటే కన్నా మనకు ఒకవేళ రూట్ అవంతా తెలియకపోయినా కూడా ఇక్కడ ఏమి అంటే కన్నా ప్రతి చోట అనేది అయితే పెట్టేశారనమాట. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే మనకు తెలుసుకొని వెళ్ళే విధంగా అయితే మనకు రూట్స్ అయితే పెట్టారు. సో ఇంకా ఎవరన్నా ఇంకా బయట వెళ్తూ ఉన్నా కూడా తెలియకపోయినా కూడా అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే అంతగా అక్కడికి జనం అయితే ఈ 3 డేస్ అయితే మాత్రము చాలా ఎక్కువ అయితే వస్తారు. మేము కూడా ఇంకా మాకు తెలియని కూడా ఇంకా అక్కడైతే అడుగుతూ వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళింది. మేము చదువుకున్న అప్పట్లో అయితే మా బయాలజీ సారు వాళ్ళైతే అప్పుడు చెప్పేవాళ్ళు అవి తీసుకొని వెళ్తాము అనేసి. కానీ మిస్ అయింది, అప్పుడైతే తీసుకొని వెళ్ళలేదు. కానీ అప్పటి ఇదినైతే ఇప్పుడైతే ఫుల్ఫిల్ చేసుకున్నానేమో, అంత బాగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు మేమైతే మిస్ అయినామే అనేసి అయితే అనిపించింది. ఎందుకు అంటే అన్ని వేల పక్షులు ఒక్క చోట మనం చూడడం అనేది చాలా రేర్ కదండి. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఎన్నో ప్రాంతాల నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ మన దేశానికి రావడం అనేది, అది కూడా ఇక్కడ మనకు దగ్గరలో నెల్లూరులో ఈ విధంగా ఉండడం అనేది అయితే నిజంగా చాలా 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 బాగుంది. ఆ పక్షులంతా కూడా అలా చూస్తుంటే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదనమాట. ఇక్కడ చూస్తే వెహికల్స్ అవన్నీ కూడా ఎన్ని ఉన్నాయంటే, సో మేము వెళ్ళింది అప్పటికి కూడా ఎర్లీ మార్నింగ్గా బయలుదేరి వెళ్ళాం. అప్పటికే అక్కడ వెహికల్స్ చూస్తే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ రూట్స్ అవన్నీ కూడా ఎక్కడ పెట్టాలి ఏంటనేది పెట్టారు. ఇక్కడ డ్రోన్ అవన్నీ కూడా సెట్ చేశారనమాట. ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం అంతా కూడా చూస్తూ గమనిస్తూ ఉన్నారు అక్కడ. మొత్తం అంతా ఉన్నారు. ఇంకా మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఒకవేళ ఏదైనా మొత్తం అంతా కూడా ఫస్ట్ ఎయిడ్ అవంతా కూడా ముందుగానే అన్నీ అరేంజ్ చేసేసారు. ఇంకా అక్కడ మీటింగ్ అవంతా కూడా ఉంటుందనేసి మొత్తము అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే పిల్లలు అయితే మాత్రము ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మామూలుగా నడవమంటే మాత్రం నడవరు. అంటే ఇంత దూరమా అని అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏమంటే వాటిని చూడాలనే ఆతృతతో పిల్లలైతే ఒక్కరి మీద ఒకరు అన్నట్టుగా పోతూ ఉన్నారు. ఇక్కడంతా కూడా మీటింగ్ కోసం అయితే ఇవంతా కూడా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ఇంకా మేము వచ్చినప్పటికీ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇంకా మేము అవైతే పక్షులు చూసేదానికైతే వెళ్ళిపోయినాము. చాలా చాలా బాగుంది. ఇంకా ఆ వాతావరణము అదంతా చూస్తూ ఉంటే ఎంత మంచిగా అయితే అనిపించిందో అనమాట. ఇంకా ఇక్కడ అంతా కూడా మనకు కొన్ని చెప్పడానికి ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పడానికి డైరెక్షన్స్ ఇవ్వడానికి కూడా అక్కడైతే ఉన్నారు అందరూ కూడా. వాళ్ళని అడిగినా కూడా మనకు చెప్తూ ఉంటారు. ఇంకా మేము వెళ్తూ ఉంటే పైన అయితే కొన్ని అయితే తిరుగుతూ ఉన్నాయి. వాటిని ఒక పక్క షూట్ చేస్తూ, అసలు ఫస్ట్ టైం కదా వెళ్ళిండేది కాబట్టి కొంచెం ఉత్సాహం అనమాట. ఇంకా చూద్దాం, తొందరగా చూద్దామనే ఆతృత అనేది ఉండింది. ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఇక్కడ ఇంకా ఏమి అంటే మ్యూజియము, ఆ తర్వాత ఆడిటోరియము అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా చాలా చాలా బాగుంటుంది చూసేదానికైతే. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. సో నేనైతే ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యానే అని అనుకున్నాను కదా, అదైతే ఇంకా మీరైతే మిస్ అవ్వద్దండి. ఎందుకు అంటే అంత బాగుంది అది చూడ్డానికైతే. కొంచెం ఫ్యామిలీతో అలా వెళ్ళామంటే పిల్లలకి కొంచెము తెలిసినట్లు ఉంటుంది, మనము కొంచెం ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, బాగుంటుంది. ఒక పక్క అయితే ఏమి అంటే కన్నా
పక్షులది అంతా ఒక పక్క ఉంటే, ఇంకొక పక్క ఏమంటే మొత్తం పంట పొలాలనమాట. అది కూడా వస్తది చూపిస్తాను. ఇదేమి అంటే మనము వెళ్ళే ముందు వచ్చిందనమాట. ఇక్కడ లోపలంతా కూడా అవి ఎలా ఉంటాది, ఏంటి అనేది ఒక అవగాహన కలిగించడానికైతే మొత్తం అంతా కూడా పెట్టేశారు. ఇంకా ఇదంతా మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసేసాను. ఇక్కడ ఇంకొకటేమంటే పిల్లలకి అప్పుడు హాలిడేస్ అనమాట. కానీ ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసి స్కూల్ పిల్లల్ని మీరు రావచ్చు. ఒక 3 డేస్ ఇక్కడ జరుగుతుంది అనేసి ప్రతి స్కూల్‌కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ఏమంటే కొంతమంది అయితే తీసుకొచ్చారు. స్టూడెంట్స్‌ని కూడా అందరూ వాళ్ళ యొక్క యూనిఫామ్‌లో అయితే వచ్చేసి ప్రతిది మొత్తం అంతా కూడా చూస్తూ వెళ్తూ ఉంటే మాత్రం ఎంత బాగుండిందో. పిల్లలకు కూడా తెలియాలి అనే ఇదితో అయితే ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఈ విధంగా చెప్పడం అనేది నిజంగా నాకైతే నచ్చింది. చాలా చాలా బాగుంది. ఇంకా టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా ముందుగానే వాళ్ళని అంటే హాలిడేస్‌లో పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు వేరే చోటంతా కూడా ఉంటారు కదా! అలాంటిది వాళ్ళందరికీ మెసేజ్ చేసి వాళ్ళందరినీ రమ్మని చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం అనేది గ్రేట్ నిజంగా. సో, ఆ విధంగా అయితే మొత్తం అంతా కూడా తీసుకొనొచ్చి వాళ్ళందరికీ కూడా చూపిచ్చారు. ఇంకా అక్కడక్కడ ఏమంటే బయోస్కోప్ కూడా పెట్టి అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేదంతా కూడా వాళ్ళు చూపిస్తూ కూడా వచ్చారనమాట. ఇక్కడ మధ్య మధ్యలో అలా ప్లాట్‌ఫామ్ అది చాలా బాగుండింది. అక్కడ చూస్తున్నారు కదా! ఎంత బాగుంది. ఇంకా వాటర్ అవంతా కూడా అక్కడ వెళ్తూ ఉండే. కొంచెం అయితే ఇప్పుడైతే వాటర్ అయితే అవి లేవు. ఇంకా వాటర్ అవన్నీ వెళ్తూ ఉంటే గాని అక్కడ చూడ్డానికి ఇంకెంత బాగుంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. అసలు మేము వెళ్ళినప్పుడు కొంచెం అలా అలా ఉన్నారు జనము. కానీ మేము వెళ్ళినప్పటికీ ఉన్నారనుకోండి. కానీ తర్వాత కాసేపటికైతే ఫుల్‌గా వచ్చేసారనమాట. చూసారా? ఇదే అనమాట. అసలు మనం దూరం నుంచి చూస్తుంటేనే ఆ పక్షులు ఎన్ని వేలున్నాయా అని అనిపిస్తుంది కదా! అదే ఇంకా దగ్గర నుంచి చూసామంటే అసలు ఇంకా కళ్ళు ఇంకా సరిపోదేమో! ఆ విధంగా అయితే అనిపించింది. ఎన్ని వేల పక్షుల్ని ఒక్కసారిగా మనం చూస్తున్నామా అనేసి అనిపిస్తుంది కదా! చాలా చాలా బాగున్నాయి. అంటే ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దేశంలో వాటి సంరక్షణ కోసం ఈ విధంగా ఇక్కడికి వచ్చి వాటి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని ఆ పిల్లల్ని అభివృద్ధి చేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ స్వదేశానికి వెళ్ళడము అయితే మాత్రం చాలా నచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం చెప్పాను అక్టోబర్‌లో ఇవి వస్తాయి. తర్వాత జాన్వరిలో మనకు ఇదైతే ఫెస్టివల్ అనేది జరుగుతుంది. తర్వాత మళ్ళీ తన సంతానాన్ని అభివృద్ధి చేసుకొని తిరిగి తన స్వదేశానికైతే వెళ్ళిపోతాయన్నమాట. ఇవి ఏమంటే 2001 నుంచి ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ప్రతి ఏటా అనేది జరుగుతుంది. ఇది ఏమి అంటే గన 33 రోజుల పాటు ఇది జరుగుతుంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్. ఇక్కడ ఏమంటే నేలపట్టు, సూలూరుపేట, భీము ఆ పేరు కూడా నాకు అర్థం కాలేదు. భీముని వారి పాలెం అనమాట. ఇక్కడ అంటే ఫస్ట్ టైం నేను అక్కడ చూడడం అయితే భీముని వారి పాలెం కేంద్రాలు. ఇక్కడ ఏమంటే పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏమంటే సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహిస్తారు. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో అక్కడ వాటరు అవంతా కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా బయోస్కోప్ నుంచి చూస్తూ ఉంటే అవేదో మన దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తాయి కదా! అవి అన్నీ కూడా అక్కడక్కడ మొత్తం అంతా కూడా అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరిని వాటిలోంచి చూపిస్తూ అందరినీ కూడా పెట్టారనమాట చూపించడానికి. కొంతమందిని అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. ఇక్కడ వాచ్ టవర్ అనేది కూడా ఉందనమాట. అక్కడ కన్నా పైకి ఎక్కి చూసాము అంటే కన్నా ఇంకా మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. ఇంకా మేమైతే అక్కడికైతే ఎక్కలేకపోయాం. ఎందుకంటే చాలామంది అక్కడ జనాలు అయితే ఉన్నారు. సో అందుకైతే ఇంకా అక్కడికి పైకి ఎక్కలేకపోయాం. ఇక్కడ చూసారు కదా ఇటుపక్కంతా కూడా పంట పొలాలే అనమాట. ఇటు సైడ్ ఏమో మొత్తం చూస్తే ఏమో ఇట్లా వాటరు పక్షులు, ఇటు సైడ్ పంట పొలాలు. అసలు మధ్యలో వెళ్ళడానికి చూడడానికి పర్యాటక కేంద్రంగా. ఇక్కడ ఏమంటే ఇంకా కొంచెం ఫోటోలు అవంతా షూట్ చేయడానికి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం మేమంతా కూడా. ఎందుకు అంటే రేర్ కదండి వెళ్తాము కాబట్టి అవన్నీ మెమరబుల్ అనమాట. అలా గుర్తుండిపోవాలి అనే ఒక ఉద్దేశంతో కొన్ని అయితే తీసేసుకున్నాం. చాలా చాలా బాగుంది. అసలు అలా ఫోటో తీయడానికి కూడా కుదరలేదనమాట. ఎందుకంటే జనాలు ఆ విధంగా కాసేపటికే బాగా వచ్చేసారు. ఇంకా మళ్ళీ ఇంకా అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇవి వెళ్ళడానికి ఒక రూటు పైన వెళ్ళాము చూడ్డానికి. ఇది మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసేదానికి వచ్చి ఇట్లా కిందకి దిగి ఇలా పంట పొలాలు అని చెప్పాను కదా, ఆ పంట పొలాల దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఏమి అంటే కనుక ఇట్లా వచ్చేది పోయేది రెండు ఒకే చోట అయితే కొంచెం
ఇబ్బందిగా ఉంటుంది కదా! కాబట్టి ఇది కూడా నచ్చింది. ఇక్కడ అక్కడక్కడ ఈ విధంగా నీడ కోసం అని చెప్పి అన్నట్టుగా అలా ఉంది. చాలా చాలా బావుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఎంతమంది జనాలో కదా! అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం తక్కువగా ఉన్నారు. తర్వాత నుంచయితే ఫుల్లుగా వచ్చేసారనమాట. అదే చెప్పాను. వెళ్ళేదానికి ఒక రూటు, వచ్చేదానికి ఒక రూటు అది మాత్రం బావుంటుంది. ఎందుకు అంటే అంత గజిబిజిగా లేకుండా పీస్‌ఫుల్‌గా చూసుకున్నారా, తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యారా అన్నట్టుగా ఇంకా మధ్య మధ్యలో మనకేమన్నా తాగడానికి అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ టైం గానీ ఎవరైనా గానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. పులికాట్ సరస్వతి చూద్దాం.